వీక్షకులకు నమస్కారం. వెలక్కాయతో చాట్ చేసామన్నమాట. వినాయక చవితికి మనం మొక్కజొన్నలు, శనగలు, వెలక్కాయలు ఇలా అన్నీ తీసుకొస్తాం కాబట్టి వీటితో చాట్ అనమాట. ముందు వెలక్కాయ కొట్టేసుకుని అందులో ఉన్న గుజ్జునంతా ఇలా రోట్లో వేసుకుని మెత్తగా దంచుకున్నాము. చిలకడ దుంపని నీళ్ళల్లో తొక్క తీసి నీళ్ళల్లో వేసుకుని ముక్కలు కోసుకుని మళ్ళీ మంచి నీళ్ళల్లో ఉడకపెడుతున్నాం. అలాగే నానబెట్టిన శనగలు ఉన్నాయి, వాటిని కూడా శుభ్రం చేసుకుని అవి మొక్కజొన్న పొత్తు గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవన్నిటినీ కూడా చక్కగా తీసి నీళ్ళల్లో ఉడకపెట్టి కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడకపెట్టుకున్నాం. మీరు ఇంకా కావాలంటే క్యారెట్లు, ఆలుగడ్డలు, వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు. మేమైతే చిలకడ దుంప, ఇంతవరకు శనగలు, మొక్కజొన్న వేసాం. ఈ మూడింటి కాంబినేషన్లో గారెలు ఇంతకుముందు వీడియోలో ఒకటి చేశాను అనమాట. ఇప్పుడు చాట్ చేయడం చూపిస్తున్నాను. నూనెలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, తర్వాత ఇంగువ, అలాగే పసుపు, మిరియాల పొడి వేసుకున్నాం. ఇవి వేగిన తర్వాత ఏదైతే వెనక నల్ల కాడిగిన్నెలో కనిపిస్తుంది చూడండి, గరిటెతో కలిపాం కదా, అది ఆ శనగలు, చిలకడ దుంప, మొక్కజొన్న గింజలు వాటిని వీటిలో వేసేసామన్నమాట. ఇవి వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత తడిపోయింది అనుకున్న మగ్గిన తర్వాత ఇదిగోండి ఇంకో పోపులోకి ఇంగు వేస్తున్నాము. మిరియాల పొడి అనమాట ఇది. ఈ తర్వాత ఈ శనగలు వీటిలన్నిటిని వేసి కలిపాము. ఇది కొద్దిగా మగ్గింది అనుకున్నప్పుడు మనం ఏదైతే రోట్లో పేస్ట్ చేసుకున్నామో ఆ వెలక్కాయ పేస్ట్ని తీసుకొచ్చి ఇందు మీద ఎక్కువ కాదు 2-3 స్పూన్లు తగినంతగా మనకి పులుపు కోసం అనమాట అంతవరకు వేసుకొని కలుపుకున్నాము. కలిపినాక మనం ఉప్పు, కారం, తర్వాత గరం మసాలా అంటే ఇంట్లో చేసామన్నమాట. యాలక్కాయలు, చెక్క, లవంగం అలా పొడి. మీరు గరం మసాలా అంటే గరం మసాలా, చాట్ మసాలా ఏది ఉంటే మీకు ఏది నచ్చితే అది వేసుకుని బాగా దగ్గరగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర తరుగు వేసి దీని నిండా కలుపుకుని గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలన్నమాట. టేస్టీగా బాగుంది, హెల్త్కు మంచిది. స్నాక్ ఐటమ్స్ చాట్ చాలా మంచిగా ఉంటుందన్నమాట. మీకు ఇంకా కావాలి అనుకుంటే పచ్చి ఉల్లిపాయలు, టమాటాలు తరుగు వేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మేమైతే ఇలాగే వేసుకున్నాం, ఎందుకంటే గణపతి నవరాత్రులు కాబట్టి ఉల్లిపాయ తినద్దు అన్నాయి లెక్కలు ఇలాగే వేసుకున్నాం అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో ఇంకా వీడియోలు ఉన్నాయి, తప్పకుండా చూడండి. ధన్యవాదాలు.